హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా ప్రోడక్ట్ ఇంటర్న్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు ఆలివ్ ఏ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గెస్ ఈ నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మంత్లీ మనకు 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆలివ్ ఏఐ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ప్రోడక్ట్ ఇంటర్న్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ చేస్తూ మంత్లీ 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ డ్యూరేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు 3 to 6 months అవైలబుల్లో ఉండి ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఇక 3 to 6 months డ్యూరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఫుల్ టైం ఎంప్లాయీ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే పర్మనెంట్ ఎంప్లాయీ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో పర్మనెంట్ ఎంప్లాయీగా మిమ్మల్ని కన్వర్ట్ చేసి ప్రోడక్ట్ అసోసియేట్ అనే డెసిగ్నేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఆలివ్ ఏఐ కంపెనీ ఏంటంటే సేల్స్ టెక్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే ఉంది. సో వీళ్ళు వచ్చేసి బిజినెస్కి సంబంధించి సో ఇక ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట సేల్స్ టీమ్స్కి. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక కంపెనీ వచ్చేసి సేల్స్ టెక్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే ఇక కంపెనీలో ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో సో ఇక ప్రోడక్ట్స్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఇక కంపెనీ టీమ్ మెంబర్స్తో కావచ్చు, అదేవిధంగా స్టాక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసుకునేసి సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా క్రియేట్ అండ్ మేనేజ్ టికెట్స్ ఫర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టాస్క్, ప్రయారిటైజింగ్ అండ్ కంప్లీటింగ్ ద టాస్క్ ఎఫిషియెంట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే ఇక ప్రోడక్ట్ సంబంధించి టాస్క్ అయితే ప్రొవైడ్ చేస్తారో సో దానికి సంబంధించి మీరు టికెట్స్ అయితే క్రియేట్ చేసి సో మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మేనేజ్ చేసి యొక్క టాస్క్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక చూడండి ఫాలో అప్ అండ్ మీటింగ్ అవుట్కమ్స్ అండ్ యాక్షన్ ఐటమ్స్ రిలేటెడ్ టు ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎన్షూరింగ్ టాస్క్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్ టు ద టైమ్ లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ప్రోడక్ట్ డెవలప్మెంట్కి సంబంధించి మీకు టాస్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో వాటికి సంబంధించి మీరు టైం టు టైం ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు కండక్ట్ త్రూ ప్రోడక్ట్ టెస్టింగ్ టు ఎన్షూర్ క్వాలిటీ, ఫంక్షనాలిటీ అండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ ఇన్ అలైన్మెంట్ విత్ కంపెనీ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ మనం ఒక ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నామంటే సో ఇక ప్రోడక్ట్ సంబంధించి క్వాలిటీ అండ్ అలాగే ఫంక్షనాలిటీ, యూజర్ సాటిస్ఫాక్షన్ అయితే మనం చూస్తామన్నమాట. సో కాబట్టి మీరైతే ఒక ప్రోడక్ట్ని అయితే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, ఫంక్షనాలిటీ ఏంటి, అదేవిధంగా యూజర్ సాటిస్ఫాక్షన్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు సో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీ ఆబ్జెక్టివ్స్, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని అయితే మీరు మెయింటైన్ చేస్తూ ఇక ప్రోడక్ట్ని అయితే మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్ ఏ కొలాబరేటివ్ సెట్టింగ్, కాంట్రిబ్యూటింగ్ ఐడియాస్ అండ్ సొల్యూషన్ టు ఎన్హాన్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఈ యొక్క టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ప్రాపర్ ఐడియాస్ కావచ్చు, సొల్యూషన్స్ అయితే ఇస్తూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలైజ్ ప్రోడక్ట్ ఆర్ డాక్యుమెంట్ ఇష్యూస్ అండ్
ఐడెంటిఫై అండ్ ఎగ్జిక్యూటివ్ దేర్ పాసిబుల్ సొల్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ప్రోడక్ట్స్ అయితే మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా సో మీరైతే ఐడెంటిఫై చేసేసి వాటికి పాసిబుల్ అయ్యేటువంటి సో సొల్యూషన్స్ అయితే మీరు ఎగ్జిక్యూటివ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే ఇక కంపెనీ ప్రోడక్ట్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రోడక్ట్స్ని అనలైజ్ చేయడము, టెస్ట్ చేయడము, అదేవిధంగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించి సో మీరు ప్రాపర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడము, సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే ఇక ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్కి సంబంధించి కావచ్చు, సిమిలర్ ఫీల్డ్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట, ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చూడు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు ఈ యొక్క కంపెనీ సో ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ యొక్క కంపెనీ తరపు నుంచి ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా న్యూ మ్యాక్ బుక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క ఓన్ టైంలో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే ఈ రోజే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత ఇక్కడ అప్లై అవ్వలేదు కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట, కంపల్సరీగా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ని యూజ్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము మాన్యువల్గా అప్లై చేసుకుంటాం అనుకుంటే మాన్యువల్గా అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. రెజ్యూమ్ అయితే పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా కంపల్సరీగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీ దగ్గర లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి ఇక లింక్ని అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ వుడ్ యూ బీ అవైలబుల్ టు స్టార్ట్ ఏ న్యూ రోల్ అని అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు ఇమ్మీడియట్ జాయినర్ ఆర్ అప్ టు 1 month నోటీస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కరెంట్లీ అవైలబుల్ ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 3 months అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ఫైనల్ సెమిస్టర్స్ అట్ ఇన్ ఇండియా కాలేజ్ ఆర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ లెస్ దాన్ 1 year ఎగో అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఆర్ పీపీఓ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ద కాంపన్సేషన్ ఈజ్ ఫిక్స్డ్ అట్ 20,000 per month. డస్ దట్ వర్క్ ఫర్ యూ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ డే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.